అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు కోపం వచ్చింది. కాంట్రాక్టర్లపై కన్నెర్ర చేశారు. అంబర్పేట చే నెంబర్ చౌరస్తా నుంచి గోల్నాకా వెళ్లే సర్వీస్ రోడ్డు పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వీస్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 రోజుల్లో సర్వీస్ రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే అలా చేయకపోతే ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. గోడ దగ్గర నుంచి మనం క్రాష్ వేర్ పెట్టేస్తాం. నీళ్ళు పోకుండా పెద్దది క్రాష్ వేర్ పెట్టాం. ఇక్కడ నుంచి ఫుట్పాత్ మామూలుగా ఉంటుంది సార్. అందులో వాటర్ అనేది ప్రోగ్రామ్ ఉండదు. మొత్తం వాటర్ అంతా ఇక్కడ వచ్చి వాటర్ అంతా. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు కోపం వచ్చింది. కాంట్రాక్టర్లపై ఆయన కన్నెర చేశారు. అంబర్పేట చే నెంబర్ చౌరస్తా నుంచి గోల్నాకా వెళ్లే సర్వీస్ రోడ్డు పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పరిశీలించారు. విజువల్స్ మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం కదా. ఈ సందర్భంగా సర్వీస్ రోడ్డు పనులు ఏదైతే స్లోగా నత్తనడకన సాగుతున్నాయో దాన్ని చూసిన తర్వాత ఆయన అక్కడ కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 రోజుల్లో ఈ సర్వీస్ రోడ్డు పనులు పూర్తి చేయాలి, లేకపోతే కనుక ఇక్కడే ఆందోళన చేస్తామంటూ కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, క్లియర్ కట్ గా అంటే 4 రోజుల డెడ్ లైన్ ఇచ్చారు. ఒకవేళ 4 రోజులు ఈ సర్వీస్ పనులు అంటే సర్వీస్ రోడ్ పనులు పూర్తి చేయకపోతే కనుక అక్కడే నిరసన చేస్తాం, ఆందోళన చేస్తామనే ఇండికేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే డీటెయిల్స్ ఏంటి? అయితే అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాంట్రాక్టర్ల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సర్వీస్ రోడ్డు పనులు నత్తనడకనగా సాగడం చేత ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుండి కూడా కొన్ని నెలల నుండి ఈ యొక్క సమస్య తీవ్రంగా ఉంది అంటూ కూడా అంబర్పేట వాసులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నటువంటి అయితే సిచ్యువేషన్ ఉంది. అయితే అక్కడ మొత్తం దుమ్ము ధూళితో పాటు గుంతలమయమైనటువంటి రోడ్డు సర్వీస్ రోడ్ లేకపోవడం వలన ఆ ఫ్లైఓవర్ కూడా అంబర్పేట ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అంబర్పేటకు వెళ్లాలంటే ఖచ్చితంగా కింది నుంచి సర్వీస్ రోడ్ నుంచి మేము వెళ్ళాలి అంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అయితే అధికారులతో కలిసి ఆ యొక్క రోడ్డు పనులను పర్యవేక్షించారు. అయితే నత్తనడకగా నడుస్తున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లను అందరినీ పిలిచి కూడా వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 రోజుల్లో ఈ పనులు మొత్తం త్వరగా కంప్లీట్ కావాలి. ఒకవేళ 4 రోజుల్లో పూర్తి కాకపోతే అయితే కార్యకర్తలతో పాటు అయితే నేనే ధర్నాకు దిగుతానని ఎమ్మెల్యే స్వయంగా చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్లకు అందరికీ కూడా పనులు వేగవంతం చేయాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ప్రజల నుండి కూడా అనేక మార్లు మొత్తం ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం. అటు చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వ్యాపారాలు కూడా చేసుకోలేకపోతున్నాము. ఈ యొక్క దుమ్ము ధూళి వలన అష్టమ వ్యాధులు పెరుగుతున్నాయంటూ కూడా కంప్లైంట్ రావడం చేత ఈ విధంగా కాంట్రాక్టర్ల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నీళ్ళు పోకుండా పెద్దది క్రాష్ వేర్ పెట్టాం. ఇక్కడ నుంచి ఫుట్పాత్ మామూలుగా ఉంటుంది సార్. అందులో వాటర్ అనేది ప్రోగ్రామ్ ఉండదు. మొత్తం వాటర్